కొన్ని గవర్నమెంట్ జాబ్స్‌లో ఎలా ఉంటుందండి, కొన్ని ఇయర్స్ కాంట్రాక్ట్‌లో పనిచేయాలి. ఆ కాంట్రాక్ట్‌లో పనిచేసిన ఇయర్స్‌ని బట్టి తర్వాత వారి జాబ్ రెగ్యులరైజ్ అవుతుంది. మరి అట్లనే మనం కూడా దేవునిలో ఎప్పుడైతే మనం నిలకడగా ఉంటామో, మనకు కూడా దేవుడు స్థిరత్వాన్ని ఇస్తాడు. మనం ఎప్పుడైతే దేవునిలో స్థిరత్వం కలిగి ఉంటామో, దేవుడు మనల్ని స్టెబిలైజ్ చేస్తాడు. మరి నీవు అనుకుంటున్నావేమో, నాకు ఏమీ లేదు, నేను అసంపూర్ణంగా ఉన్నాను, నేను అంత కొరతలోనే ఉన్నాను నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, యాకోబు పత్రిక ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు సంపూర్ణులుగా ఉండునట్లు, మీరు పర్ఫెక్ట్ కంప్లీట్గా ఉండునట్లు మీరు నిలకడగా ఉంటే మీకు ఏదియు కొదువ ఉండదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి వన్స్ రెగ్యులరైజ్ అయ్యాక జాబ్ ఎలా ఉంటుందండి, మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటవి, డిఏస్ అని, లేకపోతే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి డిఏ ఇస్తూ ఉంటారు, హౌస్ రెంట్ అలవెన్స్, లేకపోతే ఇంకా రకరకాల బెనిఫిట్స్. అది సెంట్రల్ జాబ్ని బట్టి మారుతుంది, స్టేట్ గవర్నమెంట్ జాబ్ని బట్టి మారుతుంది, కొన్ని కార్పొరేట్ జాబ్స్ని బట్టి మారుతుంది. రకరకాల ఏ జాబ్లో అయితే నువ్వు దాన్నే నమ్ముకొని కంటిన్యూస్గా ఉన్నావనుకో, అది నిన్ను ఇంకా నీకు హెచ్చింపును తీసుకొస్తుంది. మరి అట్లనే నీవు కూడా ఎప్పుడైతే దేవునిలో నిలిచి ఉంటావో, దేవునిలో నిలకడగా ఉంటావో, ఆయన్నే పట్టుకొని నువ్వు వేలాడతావో, దేవుడు కూడా ఆయన నిన్ను పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్గా ఆయన చేసి నీకు ఏది కొదువ లేకుండా ఆయన నిన్ను పోషిస్తాడు. ఆయన నీకు మార్గాన్ని తెలియజేస్తాడు. మరి నీ బాధ్యత ఆయన తీసుకుంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వు ఎలా ఉండాలో ప్రతిదీ ఆయన నీకు బోధించి నీకు సంరక్షకుడుగా ఆయన ఉంటాడు. మరి చాలా కంపెనీస్ ఏం చేస్తాయి, లైఫ్ ఇన్సూరెన్స్ వారే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, డిపెండెంట్స్కి ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటారు, రకరకాల బెనిఫిట్స్, రకరకాల ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటారు. మరి ఈ లోకమే అంతగా న్యాయం తీరుస్తున్నప్పుడు మనల్ని సృజించిన దేవుడు, నిజంగా మనం కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన గురించి ఎంత కేరింగ్గా ఉంటారండి. మనం ఎవరిని ఈ లోకంలో ఉన్నవారిని ఆశ్రయించక, రాజులనైనను నమ్ముకొనక, మనుషులనైనా నమ్ముకొనక దేవుని ఆశ్రయిస్తే ఆయన మనల్ని వదిలిపెడతాడా? ఆయన మన చేయి వదిలిపెడతాడా? ఇవాళ నువ్వు అంటున్నావేమో, నాకు ఈ విషయంలో నేను ల్యాకింగ్ ఉన్నాను, ఈ విషయంలో నాకు ఏమంటారు తృప్తి లేదు అని నువ్వు అనుకున్నావేమో. కానీ నువ్వు దేవునిలో నిలకడగా ఉన్నావా? కొంతమంది ఏం చేస్తారండి, చాలా వారికి చక్కగా బ్లెస్సింగ్స్ వచ్చినంత కాలం చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే ట్రయల్స్ వస్తున్నాయో అప్పుడు మొదలవుతుంది, అమ్మో నేను మెంటల్గా చాలా డిప్రెస్ అయిపోతున్నాను, నేను సినిమాలు చూడడం మొదలు పెట్టేస్తాను, నేను చాలా డిప్రెస్ అయిపోతున్నాను, నేను స్మోకింగ్ మొదలు పెట్టేస్తాను, నేను ఆల్కహాల్ తీసుకుంటాను, లేదా పలానా రిలేషన్షిప్ని మరలా కంటిన్యూ చేస్తాను. అంటే స్థిరత్వం లేదు. గాలికి కొట్టుకుపోయే వారి వలె ఉంటున్నారు. కానీ అన్వేవరింగ్ ఫెయిత్ మనకు దేవుని పైన ఉండాలి. అది ఉన్నప్పుడే మనము బ్రతకగలం, దేవునిలో మనం స్థిరంగా ఉండగలం. మరి గాలికి కొట్టుకుపోయే చెట్టు ఏమవుతుందండి, సన్నగా ఉన్నప్పుడు అది విరిగిపోతుంది. కానీ ఒక మ్రాన్ అనుకోండి ఏమవుతుంది, అది ఊగదు గాలికి, అది స్థిరంగా ఉంటుంది, దాని వేర్లు స్థిరంగా ఉంటాయి, దాని ఎంతో స్ట్రాంగ్గా ఉంటుంది. మరి మనం కూడా అటువలే స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం ఫలభరితంగా ఉంటాం, ఇతరులకు ఫలాలు ఇచ్చే వారంగా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇవాళ నీకు ల్యాకింగ్ ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు దేవుణ్ణి పట్టుకొని స్థిరంగా ఉంటే నీకు ల్యాకింగ్ కాదు, నీవు సమృద్ధి కలిగి ఉన్న అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు దీవించబోతున్నాడు. కనుక దేవుణ్ణి పట్టుకో. ఏది వచ్చినా నువ్వు తిరిగి కుక్క తన వాంతి కొరకై తిరిగినట్లు నువ్వు తిరగకూడదు. నువ్వు తిరిగితే మరలా అదే శాపం, అదే వ్యసనంలోకి వెళ్ళిపోతావు. కానీ నీవు తిరగకుండా దేవుని వైపే చూస్తూ ఉంటే నువ్వు దేంట్లో నీకు ల్యాకింగ్ ఉండదని దేవుడు ఇవాళ మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాగ్దాన్ని ఎత్తపట్టుకుని ప్రార్థించే, నీలోనే నిలిచి ఉంటాను దేవా, నిన్నే పట్టుకుంటాను, నీ కొరకే జీవిస్తాను నువ్వు మాట్లాడినప్పుడు దేవుడు దాన్ని స్థిరపరిచి నిన్ను ఆశీర్వదించి ఏ విషయంలో నీకు తక్కువ లేకుండా దేవుడు నిన్ను పోషించును గాక. ఆమేన్.